ఈ మధ్య మళ్ళీ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా బెంగుళూరు నుంచి తాడేపల్లి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటది. తాను ఎంపిక చేసుకున్న, తనకు అనుకూలంగా ఉన్న మీడియాను మాత్రమే పిలవడం, వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేయకుండా ముందుగానే సెట్ చేసుకోవడం, ప్రెస్ మీట్‌లో మాట్లాడడం ఇలా జరుగుతూ ఉంటది. ఇంకా కామన్‌గానే ఆత్మస్తుతి, పరనింద మొత్తం అసత్యాలతో ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఎప్పుడులాగే దిగజారుడు భాష. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తాలూకు భాష కాకుండా, ఒక బజారు మనిషి మాట్లాడిన భాష మాత్రమే ఆయన వాడడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు చంద్రబాబుని, లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని బొక్కలో తొయ్యాలట. బొక్కలో తోసి తన్నాలట. ఇదేం లాంగ్వేజ్ అండి? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడవలసిన భాషేనా ఇది? అంటే జగన్ గారు 16 నెలలు బొక్కలో ఉన్నారు కాబట్టి ఈ భాష వస్తుందని మనం అనుకోవచ్చా? గతంలో కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ, అది నెయ్యిలో కల్తీ జరిగిందని అడిగినప్పుడు, ఏదో గుడిలో, ఏదో ప్రసాదంలో కల్తీ జరిగిందంట. దానికి వీళ్ళింత రాద్ధాంతం చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. ఏదో గుడి ఏంటండి? ఏదో గుడిలో ఏదో ప్రసాదం ఏంటి? సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదంలో నెయ్యిలో కల్తీ జరిగితే ఏదో గుడా? అంటే అతనిది ఎంత లో లెవెల్ సంస్కారమో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఇప్పుడు కూడా పరకామణి కేసులో 9 నోట్లు దొంగిలించాడు. కేవలం రూ. 72,000 విలువ చేసేవవి. దాని బదులు 14 కోట్లు కట్టాడు. ఇలా ఎక్కడైనా జరిగిందా? ఇది ఎంత అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే తిరుమల పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న ఇష్యూలాగా మాట్లాడటం ఒకటైతే, $9 విలువ 72,000 ఎలా అవుతాయో మరి మ్యాథమెటిషియన్, లెక్కల మాంత్రికుడు, బ్రహ్మజ్ఞాని అయిన మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. అక్కడ దొంగతనం జరిగింది $9 కాదు, $990. దాని విలువ 72,000. 72,000 విలువకి 14 కోట్లు కట్టాడంటే అక్కడ ఎంత అవినీతి జరిగిందో మనం ఆలోచించాలి కదా. అంటే ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం జగన్ గారు వేసిన ఎత్తు అన్నమాట ఇది. ఇలాంటి దొంగలందరినీ వెనకేసుకుని వస్తున్నారు కాబట్టే, గతంలో వచ్చారు కాబట్టే 151 నుంచి 11కి దిగిపోయారు అన్నయ్య గారు. థ్యాంక్ యూ.